తిరునగర్ జ్యోత్స్న గారు ఖచ్చితంగా కూడా నిలబడతారు అనుకున్న తరుణంలో మరి సైలెన్స్గా అయిపోయారు. కారణం ఏంది తెలుసుకోవచ్చా? ఈ ఎలక్షన్స్లో తిరునగర్ జ్యోత్స్న గారి పాత్ర ఒకటే. అందుకే నేను టీఆర్ఎస్ వ్యతిరేకినైనా, అందుకే టీజీఎస్ వ్యతిరేకినైనా, అందుకే కాంగ్రెస్ వ్యతిరేకినైనా, అందుకే బీజేపీ వ్యతిరేకినైనా. నమస్తే, V3 న్యూస్కి స్వాగతం. ఈరోజు మనతో స్టూడియోతో టీజేఎస్ పార్టీ మాజీ నాయకురాలు తిరునగర్ జ్యోత్స్న గారు ఉన్నారు. వారు ఎందుకు మరి పోటీ చేయకుండా నిలిచిపోయారు, మరి వారి యొక్క కారణచరణ ఏంది, వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే. తిరునగర్ జ్యోత్స్న గారు ఖచ్చితంగా కూడా నిలబడతారు అనుకున్న తరుణంలో మరి సైలెన్స్గా అయిపోయారు. కారణం ఏంది తెలుసుకోవచ్చా? తిరునగర్ జ్యోత్స్న ఎప్పుడైనా సరే విద్యార్థులకి, మహిళలకి, యువతకి, వీళ్ళకి సపోర్టివ్గానే నేను ఎప్పుడైనా ఉన్నా. జరిగింది ఏంటి అంటే 19వ తారీఖున నామినేషన్ల ఆఖరి తేదీ రోజే ఐ వాజ్ సపోజ్ టు గివ్ ది నామినేషన్. అండ్ మార్నింగ్ అరౌండ్ 11 o'clock, ఇక కొంచెం ముహూర్తం పిచ్చి అందరికి ఉంటుంది కదా, నాకు కూడా ఉండే. సో మార్నింగ్ 11 o'clockకి నామినేషన్ వెయ్యాలి. అప్పటి వరకు కూడా టీజేఎస్ వాళ్ళు కానీ ఏమంటారు అని అంటే కాంగ్రెస్ వాళ్ళు కానీ అక్కడ క్యాండిడేట్స్ని అనౌన్స్ చేయలేదు. వీళ్ళు దేవర్ హ్యావింగ్ దోస్ ఓన్ థింగ్స్. ఆ తరుణంలో మొత్తం ఎవ్రీథింగ్ వాజ్ రెడీ, నామినేషన్స్ రెడీ ఉండే, అఫిడవిట్స్ రెడీ ఉండే, బ్యాంక్ అకౌంట్స్ ఎవ్రీథింగ్ వాజ్ రెడీ. బట్ ఎర్లీ మార్నింగ్ 8 o'clockకి టీజేఎస్ నుంచే మాకు తెలిసినటువంటి కొంతమంది ఫోన్ చేసి, మేడం అంబర్పేట్ది విద్యార్థి నాయకుడికి ఇచ్చారు అన్నారు. నా మనస్సాక్షి ఒప్పుకోలేదు. ఒక విద్యార్థి నాయకుడికి అగెన్స్ట్గా నిలబడ్డం అయితే నా మనస్సాక్షితో ఒప్పుకోలేదు. ఆ ఒక్క రీజన్ వల్లనే నేను నామినేషన్ వేయలేదు. నామినేషన్ వేయకుండా నేను అనుకున్నది ఏంటి అని అంటే, మొత్తం రాష్ట్రం మొత్తం కూడా ఎక్కడెక్కడైతే యువత, మహిళలు, విద్యార్థులు నిలబడ్డారో వాళ్ళకి సపోర్టివ్గా, నా ఉద్యమం ఏంటి కేవలం వీళ్ళందరికీ సపోర్టివ్గా నేను నిలబడాలి. నాకే పదవి వ్యామోహం లేదు, నాకు అవసరం కూడా లేదు. సో వాళ్ళకి సపోర్టివ్గా నేను ఉందామన్న ఉద్దేశంతో ఐ బీన్ వర్కింగ్ ఆల్ దీస్ డేస్. అయితే మీరు ఈ రకంగా చెప్తున్నారు, కానీ ప్రజలలో కానీ అంటే మీరు అంటే గిట్టన వాళ్ళకి ప్రచారం ఏముందంటే, ఏ పార్టీ ఒక ప్రముఖ పార్టీ నుంచి పిలుపు వస్తుంది, అందులో గెలిచి నిలబడతారు, అందుకనే ఆ పిలుపు రాలేదు, అందుకే డ్రాప్ అయిపోయారు అనేటటువంటి కామెంట్ వినబడుతుంది. దీనికి ఏం చెప్తారు మీరు? ఏముందిలేండి, అనుకునే వాళ్ళు బొచ్చడు అనుకుంటారు. బట్ ఎట్ ద సేమ్ టైం ఏంటి అని అంటే, నేను కనుక ఏదన్నా పార్టీలోకి వెళ్ళదలుచుకుంటే, నేను టీజేఎస్లో చేరక ముందర కానీ, టీజేఎస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కానీ ఐ వుడ్ హ్యావ్ టేకెన్ దట్ డెసిషన్. నేను ఆ డెసిషన్ ఏ రోజు తీసుకోలేదు. నాకంటూ సెట్ ప్రిన్సిపల్స్ ఉన్నాయి, నాకంటూ సెట్ సిద్ధాంతాలు ఉన్నాయి. ఆ సిద్ధాంతాలకి విరుద్ధంగా ఏవైతే ఉంటాయో నేను అక్కడ ఎప్పటికీ వెళ్ళను. అయితే మీకున్నటువంటి గోల్లో కంటెస్టెడ్ కార్పొరేటర్ కూడా అయ్యారు, కంటెస్టెడ్ కార్పొరేటర్ కూడా చేశారు, తర్వాత ఖచ్చితంగా ఎమ్మెల్యేని పడతారని ఒక ర్యాప్ వచ్చింది. కానీ సడన్గా ఈ పరిణామం అనేసరికల్లా మీ అభిమానులు కానీ మిమ్మల్ని ఫాలో అయ్యే వాళ్ళు కూడా కొంచెం నొచ్చుకున్నట్టు అనిపిస్తుంది. వారికి ఏం చెప్తారు మీరు? నిజంగా అంటే నేను కార్పొరేటర్ వేయడానికి కూడా రీజనింగ్ ఉంటుంది. ఆ రోజున సివిక్ బాడీ ఎలక్షన్స్, రెగ్యులర్ ఎలక్షన్స్కి పొలిటికల్ పార్టీస్తో సంబంధం లేకుండా జరగాలన్నటువంటి ఒక భావన ప్రజల్లో మనం తీసుకురావాలి, ఆ థాట్ ప్రాసెస్ తీసుకురావాలని అప్పుడు కూడా కంటెస్ట్ చేసిన. ఇప్పుడు విషయానికి వస్తే తెలంగాణ జనసమితిలో నేను ఏ రోజు కూడా ఎమ్మెల్యే టికెట్ కోసం ఆశించి నేను పనిచేయలే. అలా ఉండుంటే ఏదో ఒక పర్టిక్యులర్ కాన్స్టిట్యున్సీ, మీరు అన్నట్టుగా ఒక పర్టిక్యులర్ కాన్స్టిట్యున్సీకి నేను లిమిట్ అయ్యేదాన్ని. నేను ఏ రోజు తెలంగాణ జనసమితిలో అట్లా పనిచేయలే. మొత్తం 31 జిల్లాలు తిరిగిన. ఎక్కడెక్కడైతే ప్రజలకి మనం రాజకీయాల్లో ఒక కొత్త ఒరవడి ఎక్కడ చూపించగలుగుతామో అవన్నీ నేను ట్రై చేసుకుంటా, ప్రజలకి తెలంగాణ జనసమితిని ఇంట్రడ్యూస్ చేసుకుంటా, ఇవన్నీ నేను చేసుకుంటూ వచ్చిన. నేను ఇవాళ రోజున నిలబడకపోవడానికి కారణాలు ఇవి. నాతో పాటు ఉన్నటువంటి నా సపోర్టర్స్ అన్నీయండి, నా శ్రేయోభిలాషులు అన్నీయండి, దే నో వాట్ ఈస్ జ్యోత్స్న. జ్యోత్స్న ఏ రోజు ఎప్పుడు తన గొంతులో ప్రాణం ఉన్నంత వరకు ఏ పదవుల మీద వ్యామోహంతో అయితే ఏ పని చేయదు. ఏదన్నా చేస్తే ప్రజలకి మంచి జరగాలి. ఇవాళ రోజున నేను అంబర్పేటలో ఇండిపెండెంట్గా నిలబడితే ఏం జరుగుతుంది? ఒక విద్యార్థి నాయకుడికి నేను అన్యాయం చేసిందాన్ని అవుతాను తప్పించి ఇంకేం ఉండదు. అది నేను చేయదలుచుకోను. సో దే కెన్ అండర్స్టాండ్, దే నో వాట్ ఈస్ జ్యోత్స్న, దే విల్ డెఫినెట్లీ అండర్స్టాండ్ వాట్ ఈస్ జ్యోత్స్న. అయితే మీరేమంటారు, పార్టీలో పదవులు ఆలోచించాలని నిలబడాలని అనుకోలేదని అంటారు, కానీ ఏవి ఆశించకుండానే సమాజ కార్యక్రమాలు చాలా చేశారు. మీరు బతుకమ్మ లాంటి ప్రోగ్రాంలు చేస్తున్నారు, ఖచ్చితంగా అంబర్పేటలో నిలబడాలన్నటువంటి ఒక లోపటి వర్కౌట్ కూడా చేశారని అన్నారు, తెలిసింది కూడా. మరి దీన్ని ఏమనాలి? ఓకే, మీరు ఆ మాట అంటే కొంచెం నా నేపథ్యం చెప్పాల్సి వస్తుంది. ఇవాళ కాదు, 2008 నుంచి నేను అంబర్పేటలో వర్క్స్ చేసుకుంటూ వస్తున్నాను.
ఎందుకు అక్కడ ప్రజలకు ఎక్కడెక్కడైతే నా అవసరం ఉందో నేను మా అవసరాల్ని అక్కడ మా సంస్కారాన్ని ఆర్గనైజేషన్ ఉంది, ఎన్జిఓ ద్వారా మేము చేస్తూనే వస్తున్నాం, దానికి పదవికి సంబంధం లేదు. కానీ ఒక్కటి ఏదైనా సరే నేను ఒక్కటేం బిలీవ్ చేసిన, ఎందుకు రాజకీయాల్లోకి వచ్చానంటే కూడా ఏదన్నా మనం చెయ్యాలి అంటే అధికారం మన చేతిలో ఉండాలి. ఆ అధికారం లేదు కాబట్టే ఇట్లాంటి ఇష్యూస్ కొన్ని వచ్చినాయి కాబట్టే సరే రాజకీయాల్లోకి వస్తేనన్నా నిజంగా ఏదన్నా మార్పు వస్తుందేమో అని వచ్చాం. ఇంకొకటి నేను ఐఎమ్ స్ట్రాంగ్ బిలీవర్ ఆఫ్ ఉమెన్ రైట్స్ అండి. రాజకీయాల్లో ఒక మార్పు, ఒక మంచి, ఒక ప్రజలకి గుడ్నెస్, ఒక ఫ్రెష్ ఫీలింగ్ రావాలి అంటే ఖచ్చితంగా మహిళలు, యువత రాజకీయాల్లోకి రావాలి. నాట్ ఎట్ ది రిసీవింగ్ ఎండ్. ఇవాళ రోజున ఏ పార్టీని చూసినా వాళ్ళు ఎక్కడ పెడతారు, యువతని కానీ మహిళల్ని కానీ కేవలం ప్రచార పర్వాల్లో. దే సీ దెమ్ యాజ్ మాస్ ఓట్ బ్యాంక్, అంతే తప్పించి వాళ్ళకేదో పొజిషన్స్ ఇచ్చేంత దమ్ము ధైర్యం ఏ పార్టీకి లేదు. అట్లాంటి ఒక ఆలోచన సరళి తీసుకురావాలనే ఉద్దేశంతో నేను ముందరికి వచ్చాను రాజకీయాల్లో. అండ్ దాని మీదనే నా ఫైట్ ఉంటుంది. మీరు నిలబడకుండా ఉండేటందుకు అంటే రాజకీయాల్లోకి రాలేదని అంటారు. ఒకవేళ మీరు విద్యార్థిగా ఉన్నాను కనుక, విద్యార్థి నిలబడ్డాడు కనుక అక్కడ పోటీ చేయలేదంటారు. ఇదే విషయం వాస్తవం అయితే మరి అక్కడ ఉన్నటువంటి వ్యక్తి ఖచ్చితంగా గెలిచేటటువంటి వ్యక్తి, మీరు ఒక మాజీ నాయకురాలుగా అదే పార్టీ కండువా కప్పుకొని తనకు ప్రచారం చేయగలరా? పార్టీ కండువా కప్పుకొని నేను ప్రచారం చేయనండి. నేను ఎందుకు చేయను అని అంటే పార్టీ సిద్ధాంతాలకు విరుద్ధంగానే నేను బయటకు వచ్చిన. అట్లాంటప్పుడు నన్ను నేను చంపుకొని నేను మళ్ళీ కూడా పార్టీ కండువా కప్పుకొని అయితే ప్రచారం చేయను. ఒకటి, జ్యోత్స్న నామినేషన్ వేయకుండా పక్కకు జరిగింది అని అంటేనే సగానికి సగం మా అబ్బాయికి అర్థమైంది. ఎక్కడంటే ఆబ్వియస్గా ఐఎమ్ సపోర్టింగ్ హిమ్ బికాజ్ హీఈస్ ఎ స్టూడెంట్, అంతకుమించి ఏమీ లేదు. పార్టీ పరంగా నేను ఆయనకు వ్యతిరేకంగానే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే వాళ్ళ పార్టీకి ఏం సిద్ధాంతాలు లేవు. సిద్ధాంతాలు ఉంటే ఇవాళ రోజున ఆ కూటమిలోకి పోరు, అట్లాంటివి చెయ్యరు. కానీ నాకంటూ ఒక సెట్ ప్రిన్సిపల్స్ ఉన్నాయి. ఆ ప్రిన్సిపల్స్ ప్రకారంగానే నేను అతనికి ఎగెన్స్ట్గా నిలబడి, ఇక గెలుపు అవకాశాలు అంటారా, అది ఇంకా వాళ్ళ పార్టీ మీద ఆధారపడి ఉంటుంది. నిజంగా మాట్లాడితే అది గెలిచే సీట్ అనే కోదండరామ్ గారు ఇచ్చారండి. అంటే గెలిచా సీటా లేదా అని రెండవది, మీరు డ్రాప్ అయిన విషయమే ఇక్కడ మనకు కావాల్సిన అంశం. నేను డ్రాప్ అయినా, నేను అందుకని ఆ రోజు ఉదయమే డ్రాప్ అయినా. మీకున్న లక్ష్యాన్ని మీరు ఖచ్చితంగా కూడా నాయకురాలుగా ఎదగాలంటారు, అందులో మహిళలు అంటారు. ఎదగడం కాదు, నేను ఏమంటున్నా, 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు మేడం. ఇప్పుడు అవునండి, ఇప్పుడు నేననే దాన్ని ముందరకు వచ్చిన టీజేఎస్కి చాలా కష్టపడి పనిచేసిన, టీజేఎస్ నుంచి బయటకు వచ్చేటప్పుడు ఏం జరుగుతుందో చెప్పి బయటకు వచ్చిన. నేను డే 1 నుంచి కూడా ప్రతి ఒక్క పార్టీతోటి కూడా నేను వాళ్ళకి ఎగెన్స్ట్గా నేను మాట్లాడినప్పుడు ఏం చెప్పినా, మహిళల్ని మీరు తీసుకొస్తలేరు, యువతను తీసుకొస్తలేదు, విద్యార్థి నాయకులను తీసుకొస్తలేరు అని చెప్పి నా ఫైట్ ఉంది. ఇది ఇంత చేస్తున్నప్పుడు ఏమవుతుంది, ప్రజల్లో ఒక ఏమంటారంటే ఒక ఆలోచన అయితే రేకెత్తింది కదా, ఖచ్చితంగా మహిళలు రావాలి. పార్టీలు కూడా ఇవాళ రోజున ఆలోచిస్తున్నాయి, మంచో చెడో ఏమో. మరి నేను నిన్నటి వరకు కూడా ఒకటే అన్నా, వీళ్ళకి కూటమని పెట్టుకుని ఒక ఉమ్మడి మేనిఫెస్టో లేదంటే ఏదో ఇంకా కలగురు గంప నిన్ను తీసుకొచ్చి ఒక మేనిఫెస్టో అని అయితే వాళ్ళు చెప్పిండ్రు. నేను విద్యార్థి నేనే అంట, ఎందుకు అని అంటే 8 సీట్లు అన్నప్పుడు విద్యార్థి నాయకులకు అసలు ఇవ్వాలి అన్న ఆలోచన కూడా మీరు ఫస్ట్ నుంచి తీసుకొచ్చినటువంటి వీళ్ళ లీక్స్ చూస్తే ఎక్కడ కూడా విద్యార్థి నాయకుడి పేరు లేదు టీజేఎస్ వాళ్ళు ఇచ్చే టికెట్లలో. కానీ లాస్ట్లో ఇచ్చిండ్రు. ఎందుకు? కంటిన్యూస్గా ప్రజల నుంచి ఒక వ్యతిరేకత వచ్చింది ఆయనకి, విద్యార్థి నాయకులకు ఇస్తలేరు అనే వాయిస్ వెళ్ళింది. ఆ వాయిస్ జ్యోత్స్న అయితే ఏమున్నది, ఇంకొకళ్ళు అయితే ఏమున్నది. నేనే నిలబడి అక్కడ ఏదో ఎమ్మెల్యేనో ఎంపీనో అయ్యే మనం ఏం చేయక్కర్లే, ఒక ఆ చేంజ్ తీసుకొస్తే చాలు. దట్ ఈస్ వాట్ ఈస్ పాలిటిక్స్ ఆల్ అబౌట్. ఆ చేంజ్ యూ హ్యావ్ టు బీ దట్ చేంజ్. ఆ చేంజ్ అనేది నేను బయట ఉండి జనాల్ని ప్రేరేపించన్నా తీసుకురావచ్చు, కుర్చీ ఎక్కైనా తీసుకురావచ్చు, దేనికైనా ఒక టైం వస్తుంది. ఇంకోటి, ఏ పార్టీకి కూడా నిజంగా కూడా దమ్ము లేదు, మహిళలకి టికెట్లు ఇచ్చి యువతకి టికెట్లు ఇచ్చేంత దమ్ము అయితే ఏ పార్టీకి లేదు. సో చూద్దాం. ఐ థింక్ ఆఫ్ వేరే పార్టీలకు దమ్ము లేదు అంటారు కదా, మరి దమ్మున్న నాయకురాలుగా మీరు అనుకున్నారు. చాలామంది కూడా మీ సోషల్ మీడియాలో అక్కడెక్కడ చేసే పోస్టులు బట్టి చూస్తే ఖచ్చితంగా తిరునగర్ జ్యోత్స్న గారు ఎక్కడో ఒక చోటు ఖచ్చితంగా కూడా పోటీ చేస్తారు, సమాజానికి ఒక మంచి మెసేజ్ ఇస్తున్న సమయంలోనే డ్రాప్ అయిపోయారు. మెసేజ్ వెళ్ళింది ఆల్రెడీ సమాజానికి, మెసేజ్ వెళ్ళింది. ఏం వెళ్ళింది? అన్ని పార్టీల వాళ్ళు ఏదైతే తప్పు చేస్తున్నారో ఆ మెసేజ్ ఆల్రెడీ జనాలకి తెలిసిపోయింది. ఇప్పుడు జనాలు విల్ డిసైడ్. ఇప్పుడు మేడం ఇప్పుడు ఏమంటారంటే నేను కంటెస్ట్ చేయడము ఇవన్నీ పక్కన పెడితే పోస్ట్ ఎలక్షన్స్ ఐ యామ్ థింకింగ్ ఆఫ్ ఎ న్యూ ఒక కొత్త కార్యాచరణ మీద నాకు కూడా ఒక స్పష్టమైనటువంటి అవగాహన ఉంది. దాని గురించి నేను ముందరికి వెళ్తున్నా.
ఒకటే అండి, ఏదో మనం చెయ్యాలి కదా అని చెయ్యొద్దు. కంటెస్ట్ చేస్తే దానికి ఏదైనా ఒక ఇఫ్ యూ కెన్ బ్రింగ్ దట్ చేంజ్ వీ హ్యావ్ టు డూ దట్, ఆర్ ఎల్స్ ఇట్ ఈస్ బెటర్. నేను ఒక్కదాన్ని ఎక్కడో ఒకటి కంటెస్ట్ చేసి దాన్ని కూర్చునే కన్నా రాష్ట్రం మొత్తం మీద ఎక్కడెక్కడైతే యువత మహిళలు నిలబడ్డారో వాళ్ళకి సపోర్టివ్గా నా గొంతు వినిపించినా చాలు కదా. వాళ్ళు గెలిచితే నేను గెలిచినట్టే కదా. అలాంటి కార్యాచరణ అలాంటి కార్యాచరణ చేస్తున్నాను నేను. ఆల్రెడీ హ్యావ్ బీన్ నా సోషల్ మీడియా ద్వారా, నా మామూలుగా ఏమంటారు అని అంటే నా రెగ్యులర్ యాక్టివిటీస్ ద్వారా కూడా ఐఎమ్ సపోర్టింగ్ ఆల్ ది విమెన్ irrespective of the parties, irrespective of the their political affiliations, especially independents, genuine independent candidates ki నేను ప్రచారం చేస్తున్నా. అయితే కొత్త పార్టీలోనే మీరు మాజీ నాయకురాలు అయ్యారు, కారణం మేడం? పార్టీ కొత్తదైనా వాళ్ళ సిద్ధాంతాలు అవన్నీ కూడా, సిద్ధాంతాలు అన్నద్దు, వాళ్ళ వర్కింగ్ స్టైల్ మళ్ళీ పాతదైపోయింది. నేను కొత్త పార్టీలో ఎందుకు చేరినాను, ఆ పార్టీ ఏదో చేస్తుంది, నిజంగా కూడా డిఫరెన్స్ క్రియేట్ చేస్తుంది, నిజంగా కూడా ప్రత్యామ్నాయ రాజకీయాలు అనేటువంటికి అట్లీస్ట్ ఒక నాంది పలుకుతుంది అన్న ఉద్దేశంతో వెళ్ళాం. వాళ్ళు అదేం చేయకపోగా ఉన్న సిచ్యువేషన్ ఇంకా గలీజ్ చేసిన వాళ్ళు, అదే తప్పు. అంటే మీరు మోసం చేస్తున్నారు ప్రజలు. మీరు పార్టీలో మీ మార్కు చూపెట్టలేకపోయారా? అంటే వేరే వాళ్ళ యొక్క ప్రెజర్ ఏమన్నా మీ మీద పడింది? నా మార్క్ కాదు, నా మార్క్ అంటూ ఏం లేదు. నేను ఒకటే అన్నా, ఏది కరెక్టో అది చేయాలి. ఇప్పుడు ట్యాగ్ లైన్స్ ఏముండే తెలంగాణ జనసమితి వచ్చినప్పుడు అంటే, ఇప్పుడు ఆల్రెడీ తెలంగాణ రాష్ట్రంలో సొంత పార్టీ అంటే మన లోకల్ పార్టీగా టీఆర్ఎస్ ఉంది, ప్లస్ నేషనల్ పార్టీస్ కాంగ్రెస్, బీజేపీ, ఆల్ దీస్ పార్టీస్ ఆర్ దేర్. టీడీపీ ఒక మాజీ ఏమంటారు అని అంటే మన ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీగా టీడీపీ ఉండే, దాని ఆఫ్ షూట్గా తెలంగాణ టీడీపీ ఉంది, సిపిఐ ఉంది, సిపిఎం ఉంది, బీఎస్పీ ఉంది. ఇట్లా తీస్తే 100 పార్టీలు ఉన్నాయి. వీటన్నిటికీ భిన్నంగా వీటన్నిటినీ పక్కన పెట్టి నేను ఏదో చేస్తా అని చెప్పే ఉద్దేశంతో తెలంగాణ జనసమితిని తీసుకొచ్చారు. ఆ ఏదో ఏంటి డిఫరెన్స్? ఇవాళ అన్న పాయింట్ ఏంటి? మొత్తం సబ్బండ వర్గాలకి, ఎస్పెషల్లీ అణగారినటువంటి వర్గాలకి మేము ప్రాధాన్యత ఇస్తాం, మహిళలకి, యువతకి మేము ప్రాధాన్యత ఇస్తాం. అట్ ద సేమ్ టైం మేము ఏం చేస్తాము, ప్రత్యామ్నాయ రాజకీయాలను తీసుకొస్తాం. రాజకీయాలు ఏవైతే ధన రాజకీయాలు, బల రాజకీయాలు, కుల రాజకీయాలు ఏవైతే అవుతున్నాయో వాటన్నిటికీ భిన్నంగా మేము వస్తాము అన్నారు. వాళ్ళు అన్న దాంట్లో ఏదన్నా ఒక్కటి చేశారా? అంటే ఇప్పుడు ఇవేవి లేకుండా జరుగుతుందంటారా? మీకు ప్రొఫెసర్ కోదండరామ్ గారికి ఇప్పటి వరకు కూడా మంచి సంబంధాలు ఉన్నాయి, మధ్యలో వేరే వ్యక్తి వచ్చి మధ్య ఉన్నటువంటిది చెడగొట్టారని తెలుస్తుంది. ఎవరు ఆ వ్యక్తి? ఆ వ్యక్తి గురించి చెప్పగలరా? ప్రొఫెసర్ కోదండరామ్ గారు నాకు తండ్రి సమానులు. ఓకే. ఆయనంటే నాకు ఎనలేని ఒక గౌరవం ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఇప్పుడు నాన్న అన్న తర్వాత తప్పు చేస్తే నాన్నను కూడా ఎందుకు వదులుతాం? ఓకే, అడుగుతాం, నువ్వు ఇట్లా తప్పు చేస్తున్నావు అని అడుగుతాం మనం. ఇప్పుడు ఆయన తప్పు చేయలేదు, తప్పులో పాలు పంచుకోలేదేమో, కానీ తప్పు జరుగుతుంది అని చెప్పిన తర్వాత కూడా ఆ తప్పుని సమర్థిస్తే అది తప్పు. కోదండరామ్ గారితో నాకు వచ్చిన క్లాష్ అక్కడే వచ్చింది. ఇంకొక విషయం ఏంటంటే, ఎవరో వచ్చారు అంటే, ఆల్రెడీ నేను మన పాత ఇంటర్వ్యూస్లో చాలా వాటిల్లో చెప్పాను, నేను ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుతానండి. నాకు ఇది ఏమంటారు అని అంటే, ఒకళ్ళు కనుక తప్పు చేస్తుంటే ఆ తప్పును ఎత్తి చూపకపోతే ఆ తప్పును మనం సమర్థించిన వాళ్ళు అవుతాం. ఖచ్చితంగా నాకు అక్కడ ఇబ్బంది క్రియేట్ చేసింది దిలీప్ గారు, ఇంకా కొంతమంది లాబింగ్ ఉన్నారు, వాళ్ళందరూ కలిసి క్రియేట్ చేస్తున్నారు. వాళ్ళ ఉద్దేశం ఏంటిదో నాకు తెలియదు, కానీ పార్టీని మాత్రం కంప్లీట్గా నాశనం చేశారు, కంప్లీట్గా నాశనం చేశారు. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం చూసుకున్నట్టయితే, పార్టీలో ఇబ్బంది పడ్డ వ్యక్తులు ఇప్పటిదాకా కూడా ఎవరు లేరు, మీరు ఒక్కరు తప్ప. దీని రకంగా చూడాలి. ఓకే, బయటకు వస్తేనే అట్లా ఇబ్బంది పడ్డారు అని అనుకుంటే మీ అందరికీ నేనే కనపడతా, కానీ ఇట్లా నాయిస్ లేకుండా బయటకు వచ్చింది. మీరు నిజంగా తీసుకుంటే పార్టీ ఆవిర్భావం రోజు ఎంతమంది అయితే చాలా క్రియాశీలకంగా పార్టీలో పనిచేసినారో, పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీకి తమ కంప్లీట్లీ ఎవ్రీథింగ్, దే హ్యావ్ సాక్రిఫైస్డ్ ఎవ్రీథింగ్ ఫర్ ది పార్టీ. ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ అవుట్ ఆఫ్ ది పార్టీ నో. మోర్ దెన్ 70 to 80% పీపుల్ ఆర్ అవుట్ ఆఫ్ ది పార్టీ. అంటే మెల్లిమెల్లిగా వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు నేను అనుకోండి, నాకు నేను చెప్పినాను కదా, నేను ఏది అంత తొందరగా వదలను. ఇక్కడ కూడా జరిగింది ఏంటంటే, నేను చెప్పా సార్కి, కంటిన్యూస్గా చెప్తానే ఉన్నా. నేను అనేదాన్ని కూడా వాయిస్ రేజ్ చేసి బయటికి రాలేదనుకోండి, సిచ్యువేషన్స్ అట్లనే ఇంకా కంటిన్యూ అవుతాయి. నిన్నగాక మొన్న కూడా పార్టీలోంచి 300-400 మంది బయటకు వచ్చేసాను. అయితే చూసుకున్నట్టయితే మీరు కూడా బయటకు వచ్చే సమయంలో
మీరు కూడా బయటకు వచ్చే సమయంలో, కానీ కొన్ని మీడియా సంస్థల్లో కూడా మీరు కూడా ప్రొఫెసరే, మీరు ఇప్పుడే మీ మాటల్లో అన్నారు కోదండరామ్ గారు తండ్రి సమానులని. అనరాని మాటలు అన్నారు, అది నేను కూడా అనలేని మాటలు అన్నారు. మరి ఎలా అన్నారు, అది ఎందుకు సాధ్యమైంది? అది ఒక్కటే, నేను మీకు ఆ విషయం కూడా చెప్తాను. ఒక ఇంటర్వ్యూలో ఇట్ వాజ్ 2.5 hours కంటిన్యూస్గా 2.5 hours ఇంటర్వ్యూ. అందులో జరిగింది ఏంటి అంటే, రెగ్యులర్గా మాట్లాడుతున్న సమయంలో డెఫినెట్గా ఒక చోట నేను ఐ లాస్ట్ మై కూల్ అండ్ ఐ యూజ్డ్ సర్టన్ వర్డ్స్. దాన్ని వాళ్ళు ఇక మీడియా కదండి, దే కెన్ డూ ఎనీథింగ్, కొంచెం యూజ్ చేశాను. నేను అనలేదు అని నేను అనట్లే, కానీ దానికి బ్యాక్గ్రౌండ్ దానికి రీజనింగ్ ఏంటిదో నేను ఆ రోజు మొత్తం ఇంటర్వ్యూ చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. ఇంకొకటి ఏంటిది అని అంటే, నేను ఇందాక అన్నాను ఆయన మా తండ్రి సమానులు అని చెప్పి. ఆయన ఎంత తప్పు చేస్తున్నారు అని అంటే చారిత్రాత్మక తప్పిదాలు అవి. ఆయన నుంచి నేను అది ఎక్స్పెక్ట్ చెయ్యను. అంటే ఇక్కడ మీరు చెప్పుకున్నట్టయితే ఆయన తప్పు చేస్తున్నారు అంటున్నారు, అంటే ఆయన కూడా ప్రొఫెసరే, నాలెడ్జ్ పర్సనే, రాజకీయ రాజనీతిజ్ఞుడు కూడా అని అంటారు అందరు ఆయనని. మరి ఆయనకు తెలుసుకోలేకపోయే అంత అజ్ఞాని అని నేను అనట్లేదు, నేను అదే అంటున్నా కదా. అజ్ఞానం అయితే అరే తెలియక చేసిండు కదా అని వదిలేస్తాం మనం ఎవరమైనా. ఇప్పుడు నేను ఐ హ్యావ్ టు టాక్ అబౌట్ దిస్ ఫ్రస్ట్రేషన్. మన అందరం కూడా నిజంగా కూడా ఎంత కష్టపడి కొట్లాడి నెత్తినోరు కొట్టుకొని అంతా తెచ్చి ఉద్యమంలో ఎవరి లెవెల్లో వాళ్ళం పని చేసుకుంటూ ఉద్యమంలో వచ్చి ఇవాళ రోజున తెలంగాణ తెచ్చుకున్నాం. తెలంగాణ తెచ్చుకున్న తర్వాత మీరు ఇవాళ మళ్ళీ పోయి ఎవరైతే తెలంగాణను అపోజ్ చేసిండ్రు వాళ్ళతోటి నేను జట్టు కడతా అంటే అది ఎంతవరకు సెన్సిబుల్? లీవ్ అలోన్ అది ఏమంటారంటే కరెక్ట్ రాంగ్ అనేది పక్కన పెడితే సెన్సిబుల్ ఎంతవరకు? అంటే మీరు బయటకు రాక ముందుకే, మీరు బయటకు వచ్చిన తర్వాత కదా ఎంత జరిగింది. అంటే బయట రాక ముందుకి అసలు ఈ సెన్సేషన్ లేదు, అప్పుడున్న సిచ్యువేషన్ వేరు. ఇప్పుడు ఈ మధ్య కాలంలో బయటికి రాకముందర ఏముందో కూడా చెప్తా. బయటికి రాకముందర కంటిన్యూస్గా కూడా ఒక గూడు పుటానీలు నడుపుతున్నారు పార్టీలో. అది తప్పు. ఎందుకంటే నేను పార్టీలో క్రియాశీలకంగా ముందర నుంచి పనిచేస్తాను. నేనంటే నాతో పాటు చాలామంది క్రియాశీలకంగా పనిచేసుకుంటూ పార్టీ మంచి కోసం మా సర్వశక్తులు ఒడ్డి మేము పనిచేస్తున్న కాలంలో 119 స్థానాల్లో మీరు పోటీ చేయాల్సినటువంటి సమయంలో మీరు పోయి మేమేదో పొత్తులకు పోతామంటే, పొత్తులకు ఎక్కడికి పోవాలి? అవతల వాడు వచ్చి మీతో మాట్లాడితే మీరు పోవాలి, కానీ మీరే దేహి 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 అనుకుంటూ పోవద్దు. ఇంకొక విషయం ఏంటిది అని అంటే, పొత్తులకి పోతారా పోరా అనేది పక్కన పెడితే యూ హ్యావ్ టు గివ్ ఇంపార్టెన్స్ టు ఆ సెక్టర్స్, ఆ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో వేటికైతే వేరే పార్టీలలో ఇంపార్టెన్స్ వస్తలేదో ఆ గ్రూప్స్కి, ఆ సెక్టర్స్కి, ఆ వర్గాలకి మీరు ఇంపార్టెన్స్ ఇవ్వాలి కదా మీ పార్టీలో. ఎక్కడ ఇచ్చిండండి? నిజంగా మీరు ఇప్పుడు సీట్లు అంటున్నారు, అంతకు ముందర ఆయన 10 ఉమ్మడి జిల్లాలకి ఇన్ఛార్జీలను పెట్టిండ్రు. అందరు ఇన్ఛార్జీలు రెడ్లే. అంటే కులం వల్ల మీరు బయట దూరం అయ్యారా? అయితే రెండోది, ఓకే లెట్ మీ కంప్లీట్ మేడం. మీరు ఇప్పుడు ఏమన్నారు, కూటమిలో వాళ్ళని పిలవలేదు, వాళ్ళ దగ్గర రాలేదు అని అన్నారు. అసలు మీరు రిజైన్ చేసినాడు ఈ వ్యవస్థ లేనే లేదు. మీరు రిజైన్ చేసి బయటకు వెళ్ళిన తర్వాత కూడా అదే పాట అంటే అదే టీజీఎస్ పాట మీరు పాడాల్సిన అవసరమే ఉంది. ఆల్రెడీ మీరు ఆ పార్టీ నచ్చక, వ్యక్తులు నచ్చక, వ్యవస్థ నచ్చక బయటకు వచ్చారు. అయినా మీరు వాళ్ళ గురించే, వాళ్ళ మీద ఆలోచిస్తారు. దీని వెనకాల ఏంది లక్ష్యం ఏంది? వాళ్ళ మీద ఆలోచించట్లే. నేను ఒకటే చెప్తున్నా, ఎవరు తప్పు చేస్తే వాళ్ళ అగేన్స్ట్ గా జోత్స్న మాట్లాడుతారు. నేను కాంగ్రెస్ వాళ్ళని అన్నా, టీఆర్ఎస్ వాళ్ళని అన్నా. నిన్నగాక మొన్న ఈసీ వైలేషన్ కేటీఆర్ గారు చేస్తే తీసి దాన్ని మొత్తం సోషల్ మీడియాలో పెట్టి ఇట్ హ్యాడ్ టు గో టు ఈసీ నోటిఫికేషన్ ఆయనకు వచ్చేంత వరకు వెన్నంటి వేటాడి నేను చేయించిన. కాకపోతే ఏమవుతుంది అని అంటే సెలెక్టివ్ జర్నలిజం తప్పనుకోవద్దు మీరు. దిస్ ఇస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. జోత్స్న బయటకు వచ్చింది కాబట్టి 24 గంటలు కూడా జోత్స్న టీజేఎస్ నుంచే మాట్లాడుతుంది, టీజేఎస్ గురించే మాట్లాడుతుంది. నేను టీజేఎస్ గురించే మాట్లాడలే. నేను కాంగ్రెస్ చేసిన తప్పిదాల గురించి మాట్లాడినా, బీజేపీ చేసిన తప్పిదాల గురించి మాట్లాడినా, టీఆర్ఎస్ చేసిన తప్పిదాల గురించి మాట్లాడుతున్నా, కంటిన్యూస్గా మాట్లాడుతూనే ఉన్నా. కాకపోతే ఏది ఎక్కడ ఎవరు చూపించదలుచుకుంటున్నారో వాళ్ళకి చూపిస్తున్నారు. అయితే మీరు ఎన్ని తప్పిదాలు గుర్తుపట్టారు కదా, మరి మీరు పోటీ చేయకపోవటం అనేది ఒక నాయకురాలుగా తప్పు చేసినట్టు అనిపించట్లేదా? నేను పోటీ చేయకపోయినా నాలాంటి ఎంతో మంది పోటీ చేస్తున్న వాళ్ళకి నేను చెప్పుకోవడానికి బాగుంటుంది మేడం. ఇది చెప్పుకోవడానికి నేను చేయలేని పని నా కొడుకులో, నా కూతురులో చూసుకోవాలనే ఒక ఆలోచన ఏదైతే ఉందో అది వేరే వాళ్ళు చూసుకోవాలి. ఫస్ట్ మనం పోటీ చేసి 10 మందికి ఆదర్శంగా ఉండాలి కదా. దీన్ని ఏమైనా సమర్థించుకోవడం మీరు పోటీ చేసే ఆదర్శంగా అని కాదు. నేనేమన్నా రాజకీయాల్లో మార్పు రావాలి, యువత రావాలి, మహిళలు రావాలి, వాళ్ళకి తగిన ప్రాధాన్యత రావాలి అన్న. నేను పోటీ చేస్తాను, నేను దేవన్ నుంచి చెప్పలేదు. నేనేమన్నా ఆ మార్పు రావాలి అన్న. ఆ మార్పు ఇవాళ రోజున
కొద్ది గొప్ప వస్తుంది. ఆ వస్తున్న మార్పుని నేను సమర్థిస్తూ పోతున్నా. ఎట్లా సమర్థిస్తున్నా? నేను ఒక్కదాన్ని ఇక్కడ నేను అన్నదే నేను యువతకి మహిళలకి నేను సపోర్ట్ చేస్తాను. ఇక్కడ ఒక యువకుడు నిలబడ్డప్పుడు ఆ యువకుడికి అగెన్స్ట్గా అండ్ అతను ఉద్యమకారుడే కాదని నేను అనను. ఖచ్చితంగా అతను ఉద్యమకారుడే, ఉద్యమ నాయకుడే, విద్యార్థి నాయకుడే. అతనికి అగెన్స్ట్గా నిలబడితే నేనన్న పాయింట్ నేను కాంట్రడిక్ట్ చేసిన దాన్ని అవుతాను. అందుకని ఆ ఆలోచనని పక్కన పెట్టి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడైతే స్వతంత్రులుగా యువత మహిళలు నిలబడ్డారో ఆర్ ఇన్ సమ్ పొలిటికల్ పార్టీస్ ఎవరైతే నిలబడ్డారో వాళ్ళకి ఎక్కడెక్కడైతే నా అవసరం ఉందో, ఎక్కడెక్కడైతే నేను వెళ్తే ఒక డిఫరెన్స్ క్రియేట్ అవుతుందో అన్న చోట ప్రతి చోట ఐఎమ్ సపోర్టింగ్ దెమ్. కొన్ని చోట్ల బరాబర్ టీఆర్ఎస్ని దించాల్సిందే. మరి ప్రత్యామ్నాయం ఎవరు అని అన్నారు. మీరు ఏమన్నా ఆలోచించారా? ఇలాంటి విషయాలు ఏమన్నా మీరు చేసే అవకాశం ఏమైనా ఉందా ఫ్యూచర్లో? ఉంది, చెప్పండి. ఖచ్చితంగా ఉంది. పోస్ట్ ఎలక్షన్స్ ఐఎమ్ డెఫినెట్లీ థింకింగ్ ఆఫ్ అ పార్టీ విచ్ అబ్సల్యూట్లీ కాన్సన్ట్రేట్స్ ఓన్లీ ఆన్ విమెన్ అండ్ యూత్. అండ్ నేనేదో ఇది 1-2 days మ్యాటర్ లాగా ఏదో వీళ్ళు ఓపెన్ చేసినట్టు ఒక దుకాణం అయితే ఓపెన్ చేయను. నేను ఒక్కటే చెప్తాను, నేను ఏం చేసినా నిబద్ధతతో చేస్తా. నేను రేపు పొద్దున్న పార్టీ పెట్టినా ఖచ్చితంగా ప్రజలకు ఒక జవాబుదారీతనం అయితే నేను ఇస్తాను. నేనేం చేస్తున్నా, ఎందుకు చేస్తున్నా, ఎందుకు పార్టీ పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది, ఎందుకు ఒక ఫలానా వ్యక్తిని పార్టీలోకి తీసుకుంటున్నా, ఇవన్నీ కూడా డే ఇన్ అండ్ డే అవుట్ ప్రజలకు ఖచ్చితంగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మనము ఒకరి మీద పనిచేయాలంటే ఫస్ట్ మనం ఒకరి కింద పనిచేయాలి. అలాంటి జ్యోత్స్న గారు కొద్ది రోజులు కూడా టీజేఎస్ పార్టీలో ఇమడలేదు. మరి ఒక పార్టీ పెట్టి ముందుకి ఎలా వెళ్తారని అనుకుంటారు? చూద్దాం. ఇది పెట్టినాక కొన్ని రోజుల తర్వాత మళ్ళీ వస్తాం ఈ స్టూడియోకి, అప్పుడు మనం చూద్దాం. చూసుకున్నట్టయితే కోదండరావు గారు ఎట్లా ఖచ్చితంగా వీళ్ళతో కలిసారు, 119 దాంట్లో నిలబడలేదు అంటారు. పార్టీ పెట్టడం, ప్రజలలోకి వెళ్ళటం, ప్రస్తుత పరిస్థితుల్లో టీఆర్ఎస్ను తట్టుకోవటం ఎంత కష్టం మీకు తెలుసు, ఆయనకు తెలుసు. అయినా కూడా పార్టీ నిలబెట్టాడు. సమీకరణాలు పండించి కూడా కలిసిపోవాల్సి వచ్చింది, పిలిచాడు. ఇప్పుడు తెలంగాణ వచ్చింది. తెలంగాణలో వచ్చిన తర్వాత కూడా ఆంధ్ర పార్టీలు మరేక పార్టీలు అనేవి ఉంటాయా మీ మాటలో? ఉన్నాయి. ఎట్లా అంటారు? ఉన్నాయి. నేను ఎందుకు ఈ మాట అంటున్నా అంటే, ఇప్పుడు మనం తెలంగాణ ఎందుకు తెచ్చుకున్నాం? ఫస్ట్ ఆ రీజనింగ్ రావాలి, మనకి ఆ అవగాహన మనకు రావాలి. ఎందుకు తెచ్చుకున్నాం తెలంగాణ? మన నీళ్లు, మన నిధులు, మన నియామకాలు, మన ఆత్మగౌరవం. ఓకే, ఈ 4 పాయింట్స్ మీద తెచ్చుకున్న తర్వాత ఇవాళ రోజున నీళ్లు, నిధులు, నియామకాలు అనేవి పక్కన పెడితే, అంటే వాటికి సంబంధించినటువంటి డిస్కషన్ ప్రతి ఛానల్లో నడుస్తుంది. మళ్ళీ దాని గురించి మనం కొత్తగా డిస్కషన్ పెట్టడం కన్నా ఆత్మగౌరవం విషయానికి వస్తాను. నేను మొన్న కూటమి వాళ్ళు ఒక సభ పెట్టిండు మేడ్చల్లో. ఇక్కడ సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు వచ్చారు. అవును. అందులో మిత్రపక్షాలను కూడా పిలిచారు. స్టేజ్ మీద మీరు చాలా జాగ్రత్తగా ఒకసారి, ఎందుకంటే మీడియా వాళ్ళు మీకు తెలియదు ఉండదు, స్టేజ్ మీద ఒక పర్సన్ని కూర్చోబెట్టారు. అంటే మీరు చాలామంది ఉన్నారు, కానీ ఆయన్ని నేను ఎందుకు పర్టిక్యులర్గా నేను పాయింట్అవుట్ చేస్తా అంటే, హీ హ్యాస్ గాట్ నథింగ్ టు డూ విత్ తెలంగాణ పాలిటిక్స్. అబ్సల్యూట్లీ నథింగ్ టు డూ విత్ తెలంగాణ పాలిటిక్స్. సుబ్బిరామిరెడ్డి గారిని స్టేజ్ మీద కూర్చోబెట్టారు. వాళ్ళ ఆన్సరింగ్ ఏంటి దానికి? ఏఐసీసీ మెంబర్ కాబట్టి నేను స్టేజ్ మీద కూర్చోబెడతాను. తెలంగాణలో లేరా మీకు? తెలంగాణలో ఎంతమంది మెంబర్స్ని మీరు ఫస్ట్ రోల్లో సోనియా గాంధీకి ఒక 2 సీట్ల పక్కన ఎందుకు కూర్చోబెట్టినరు? నాకు ఆన్సర్ కావాలి. ఇదే ఆత్మగౌరవం అంటే ఖచ్చితంగా ఇదే ఆత్మగౌరవం. కుక్కట్పల్లిలో ఇవాళ రోజున తెలంగాణ టీడీపీ వాళ్ళు నందమూరి సుహాసిని గారిని నిలబెట్టారు. ఆవిడ ఏ రోజున టీడీపీకి పనిచేసిందా అండి క్షేత్రస్థాయిలో? ఏదో ఒక సర్నేమ్కి మీరు ఇంపార్టెన్స్ ఇవ్వాలని అక్కడ కూర్చోబెట్టిన తప్పించి ఏ రోజన్న క్షేత్రస్థాయిలో ఆవిడ పనిచేసిండ్రా పార్టీకి? తెలంగాణ గురించి ఏమన్నా పనిచేసిండ్రా? ఎందుకు ఇచ్చిన ఆమెకు టికెట్? అక్కడ పోనీ మీకు టీడీపీకి అలాట్ అయింది, టీడీపీలో అక్కడ నాయకులే లేరా? నేను అన్నది అదే, ఇదే. దిస్ ఇస్ వాట్ ఈస్ ఏమంటారంటే అక్కడి నుంచి వచ్చే ప్రెషర్స్ అంటాను చూసారా, ఇవి అక్కడి నుంచి వచ్చే ప్రెషర్స్ ఇట్లే ఉంటాయి. ఖచ్చితంగా ఆ సర్నేమ్కి చెందిన వాళ్ళు ఉండాలి. అది ఎందుకు? అది వద్దనే కదా మేము తెగించి తెలంగాణ తెచ్చుకున్నది. అది వచ్చిన తర్వాత కూడా మీరు మళ్ళీ తెస్తా అంటారు. టీఆర్ఎస్ పరిస్థితి చూస్తే ఇంకా వాళ్ళనైతే అసలు చెప్పక్కర్లేదు. అయితే ఓయూ విద్యార్థులని పోలీసు లాఠీలతోనే ఉరికించి కొట్టింది దానం నాగేందర్. ఆ దానం నాగేందర్ని తీసుకొచ్చి వాళ్ళ రోజున ఖైరతాబాద్లో వీళ్ళు ఎమ్మెల్యే క్యాండిడేట్గా నిలబెడతారు. అక్కడ ఆల్రెడీ పార్టీకి ఎన్నో ఏళ్ల నుంచి పనిచేస్తున్నటువంటి ఇంకో నాయకుడు ఉన్నాడు. ఆయన వాళ్ళ గతి లేక రెబెల్గా వేరే ఇంకో పార్టీ నుంచి టికెట్ ఇచ్చేసిండు. ఇవా రాజకీయాలు వీళ్ళు చేసేవి?
అంటే ఆల్రెడీ కేసీఆర్ చెప్పారు మీకు, అందరికి కూడా చెప్పారు ప్రెస్ మీట్ ద్వారానే, ఉద్యమాలు చేసినప్పుడు పార్టీ వేరు, రాజకీయంగా చేసేటటువంటి పార్టీ వేరు. చూసుకున్నట్టయితే ప్రతి చోట కూడా పార్టీ గెలిస్తేనే సీఎం అవుతారు, అది మీకు తెలుసు మనకు తెలుసు. అంటే అక్కడ రేసింగ్ గుర్రాలని కూడా చెప్పాడు. అలా కానీ ఏడల సీఎం కాకపోతే కొన్ని గొప్ప పనులు కూడా చేయడం కుదరదు, ఇది మీకు తెలుసు. కానీ ఇకపోతే టీడీపీ గురించి మాట్లాడితే వాళ్ళ పార్టీ అక్కడ నిలబడబెట్టేది ప్రజల, అంటే మీకు ఐడియా ఉంది, ప్రజలే ఓట్లు వేయాలి, అది ఒక ఎమ్మెల్సీ అదే చేసి ఇవ్వలేదు. ఆల్రెడీ తెలంగాణ ఉద్యమం అయిపోయింది, తెలంగాణ కూడా వచ్చింది, ఇంకా కూడా ఆ సెంటిమెంట్ రగిలిచ్చి ఎన్నాళ్ళు ఇట్లా పబ్బం కప్తారని కూడా అనే వాళ్ళు కూడా ఉర్రు. సెంటిమెంట్ రగిలించడం కాదు, మనం వీ హ్యావ్ టు బి క్లియర్ ఇన్ అవర్ థాట్స్. మనం ఎంతవరకు అయితే మనం దేనికోసం తెలంగాణ తెచ్చుకున్నామో ఆ క్లారిటీ కనుక మనకు లేకపోతే ఇట్ ఈస్ వేస్ట్. ఇప్పుడు పోనీ మీరన్న పాయింటే నేను ఒప్పుకుంటా, ఉద్యమాలు వేరు రాజకీయాలు వేరు అన్నప్పుడు మరి కోదండరామ్ గారు ఎందుకంటే ఉద్యమ ఆకాంక్షల మేరకు పనిచేస్తలేం కాబట్టే మేము పార్టీ పెట్టినామన్నారు. ఈ ఉద్యమ ఆకాంక్షలు ఇవా? ఇప్పుడు వాళ్ళు తీసుకొచ్చినటువంటి కూటమిలో ఉద్యమ ఆకాంక్షలు ఖచ్చితంగా నెరవేరుతాయా? వాళ్ళకే సఖ్యత లేదు. నేను అదే అంటున్నా, వాళ్ళకి సఖ్యత లేనప్పుడు రేపు పొద్దున వీళ్ళు బయటకు వచ్చి ప్రజలకు ఏం మంచి చేస్తారండి? ఎక్కడ ఇవి రాజకీయాలు, ఇట్లాంటి రాజకీయాలు చెయ్యొద్దు, ఇవి కరెక్ట్ రాజకీయాలు కాదు. ప్రజలకి మీరు ప్రజలకి యూ హ్యావ్ టు గివ్ ఆన్సర్స్ టు ది పీపుల్. నేను అడిగే క్వశ్చన్ ఒక్కటే, ఆ రోజున మరి టీడీ పొడుగు చెడ్డోడు అన్నావు, మరి ఈరోజు ఇదే కోదండరామ్ గారు మీరు మళ్ళీ ఏమన్నా అంటే మీరు టీజేఎస్ వెనకనే వాటర్ మేడం అని అంటారేమో, కానీ ఇదే కోదండరామ్ గారు పొలిటికల్ జేఏసీ నుంచి టీడీపీని బహిష్కరించిండు. అదే మేడం నేను అదే అంటున్నా, అది ఉద్యమ నేపథ్యంలో కొన్ని జరిగినాయి. ఇప్పుడు రాజకీయంగా బరిలో నిలబడి గెలవాలి, గెలిస్తేనే సీఎం అవుతాడు. గెలవడానికి ఎంత స్థాయి కన్నా మీరు ప్రత్యర్థిని అయితే కంపల్సరీ ఓడగొట్టాలిగా. ప్రత్యర్థిని ఓడగొట్టడానికి ఇప్పుడున్న ప్రజెంట్ పరిస్థితిలో ఆంధ్ర వాళ్ళు సెటిలర్స్ కూడా ఉన్నారు కదా, సెటిలర్స్ ఓటు అవకాశం కూడా ఉంది కదా, అయితే వాళ్ళని ఒకవేళ కనుక సెటిలర్స్ తెలంగాణ వాళ్ళని యాక్సెప్ట్ చేయకపోతే మీరు ఆంధ్ర వాళ్ళని వెళ్ళగొట్టాలి అని అంటున్నారు. వెళ్ళగొట్టనట్లే ఇప్పుడు నేను పోయి ఆంధ్రలో టికెట్ ఏమంటారా అండి? నన్ను నిలబెట్టే దమ్ము వాళ్ళకు ఉంది. అక్కడ ఇక్కడే పుట్టాను, ఇక్కడే ఓటర్స్ అని చెప్తారు కదా, పోయి బతుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడ నుంచి అక్కడ ఉన్న సెటిలర్స్ మన ప్రభావం చూపట్లేదేమో అక్కడ. ప్రభావం చూపడం కాదండి, మనం తొత్తులుగా మారుతున్నాం, అది మారద్దు అంటున్నా నేను. మనం తొత్తులు ఇప్పుడు అక్కడ మీరు ఒక తెలంగాణ వాదిని నిలబెట్టండి, నేను తెలంగాణ అని కూడా అంటలేరు, ఎప్పటి నుంచో పని చేస్తున్నోడే నిలబెట్టండి అంటున్నా. అసలు అంటే మీరు దాన్ని ఎందుకంత ఇదిగా తీసుకుంటున్నారు? ఆమె అసలు ఎప్పుడూ ఏరియాలో తిరిగింది లేదు, చేసింది లేదు. అంటే మీరు అన్న పాయింట్కి నేను చాలా వ్యతిరేకిస్తా. ఒక ఎమ్మెల్యే అనేవాడు ఎట్లుండాలండి? చెప్పా తెలిసి ఉండాలి. కాదు మేడం, మీరు బరిలో నుంచి పక్కకే వచ్చినాక మళ్ళీ ఎమ్మెల్యే వాళ్ళ గురించి చెప్తే ఎలా నమ్ముతారు ప్రజలు? ఎందుకు నమ్మరండి? మీరు బరిలో ఉండి మీరు బరిలో నిలబడితే కదా చెప్పాల్సిన అవసరం. అది ప్రజలకి కరెక్ట్ గా మనం ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే చాలు. బరిలో నిలబడి గెలిచి చూపించక్కర్లే. నేను ఏమంటున్నా, ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి ప్రజలకి, వాట్ ఈస్ వాట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. ఇప్పుడు ఆమె ఏ రోజున అక్కడ ఉన్నది లేదు, చేసింది లేదు, ఒక్క బస్తీ తెలియదు, ఒక్క నూక్ అండ్ కార్నర్ తెలియదు, ఏం తెలియదు. అదే మరి నా సామాన్య కార్యకర్తలకు తెలియదు, ఈ విషయాలు ప్రజలకు తెలియదు అంటారా? ప్రజలకు తెలియదా అని అంటే తెలియదనే ఒక బెనిఫిట్ ఆఫ్ డౌట్ తీసుకొని నేను చెప్తున్నా. బెనిఫిట్ ఆఫ్ డౌట్ తీసుకొని నేను చెప్పాలి, చెప్పకపోతే ఆన్సరబిలిటీ. ఈ విషయాన్ని తీసుకొని అక్కడ ప్రచారం ఏమైనా చేస్తారా మీరు? ఏ విషయాన్ని తీసుకుని ప్రచారం చేయడం అని కాదండి, ఏది కరెక్టో ఏది రాంగో మనం చెప్పగలగాలి. నేను ఎప్పటికైనా సరే ఇది కరెక్ట్ ఇది రాంగ్ అనేది చెప్పాలి. అయితే అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు ఇద్దరు కూడా సెటిలర్సే కదా మేడం, అక్కడ వాళ్ళు ఇద్దరు సెటిలర్సే కదా. మీరు మళ్ళీ సెటిలర్స్ క్వశ్చన్ తీసుకురాకండి సార్. నేను ఏమన్నా పార్టీకి క్షేత్రస్థాయిలో పనిచేసిన వాళ్ళు ఉన్నారా అని అడుగుతున్నా. నేను టీడీపీలో తెలంగాణ చెందినటువంటి వ్యక్తులు ఎవరు కూడా పార్టీకి క్షేత్రస్థాయి నుంచి అక్కడ పని చేసుకుంటా ముందరికెళ్ళిన లేరా కూకట్పల్లిలో? అంటే సమీకరణాలు అన్ని కూడా చూడకుండా రాజకీయ పార్టీలోకి పోటీ చేసే అవకాశం ఉంటుంది. నేను అందుకనే చెప్తున్నా, లెట్స్ వెయిట్ పోస్ట్ ఎలక్షన్స్, ప్రాబబ్లీ టిల్ నెక్స్ట్ ఎలక్షన్స్. ఖచ్చితంగా సమీకరణాలు ఏ రకంగా వస్తాయి, నిజంగా కూడా ప్రజలు కుల సమీకరణాల మీద ధనం మీదనే రాజకీయాలు కోరుకుంటున్నారా లేకపోతే ఇంకేదన్నా అనేది ఈ ఎలక్షన్స్లో కూడా ఇట్ విల్ బి లిటిల్ బిట్ ఫేర్ అనండి. ఈ ఎలక్షన్లో తిరునగర్ జ్యోత్స్న గారి యొక్క పాత్ర ఏంటి? ఈ ఎలక్షన్స్లో తిరునగర్ జ్యోత్స్న గారి పాత్ర ఒకటే,
ప్రజలకి ఇప్పటి వరకు కూడా నేను ఏది జరుగుతోందో కుండబద్దలు కొట్టినట్టు క్లారిటీగా చెప్పాను. అందుకే నేను టీఆర్ఎస్ వ్యతిరేకినైనా, అందుకే టీజీఎస్ వ్యతిరేకినైనా, అందుకే కాంగ్రెస్ వ్యతిరేకినైనా, అందుకే బీజేపీ వ్యతిరేకినైనా. చాలామంది ప్రజలు కానీ మీరు పట్టణ వాళ్ళు ఏమంటారంటే ఆమె కేవలం మంచి చెప్పకుండా అన్ని పాటలు విమర్శించడానికే పరిమితం అయ్యారు. ఏదో అంటే దాదాపు ఏమనుకుంటారు అంటే తిడితేనే మీడియా కానీ మరెవరైనా పట్టించుకుంటారు, ఆ విధానాన్ని అలవరుస్తున్నారు అని చెప్తారు. దీన్ని ఏమనగా ఇప్పుడు ఒకటండి, ఎప్పుడైనా సరే మన నైజం ఎట్లుంటుంది అంటే, మనిషి నైజం, ఎవరన్నా మంచి చెప్తుంటే మన గురించి ఒకవేళ ఎవరన్నా మంచి చెప్తుంటే మంచిగా వినబుద్ధి అవుతుంది. అది మీరైనా సరే జోస్న ఇట్లా జోస్న అట్లా అని చెప్తే నాకు మంచిగా వినబుద్ధి అవుతుంది. అదే మీరు నన్ను తిట్టిన అనుకోండి, లేదా నేను చేసేది నెగిటివ్గా చెప్పిన అనుకోండి, నాకు వినబుద్ధి కాదు. కానీ నెగిటివ్గా చెప్పనంత కాలం అర్థం కాదు, ఏం తప్పులు జరుగుతున్నాయో అర్థం కాదు, ఎక్కడ ఏం ఇబ్బందులు అవుతాయో అర్థం కాదు, ఎక్కడ ఏం నాశనం అవుతాయో అర్థం కాదు. అనుకునే వాళ్ళు 100 అనుకుంటారు. దేవుడు ఒక ఏమంటారంటే బాడీ పార్ట్ ఇచ్చిండు మనకి, నాలుకే అని చెప్పి మనిషికి. అది ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకోవచ్చు, అది నేను మాట్లాడచ్చు, పక్క వాళ్ళు మాట్లాడచ్చు. కానీ నేనేమంటున్నా అంటే అది అర్థమైన వాళ్ళకి అర్థమవుతుంది. నా ఇంటెన్షన్ అయితే ఒకటే, ప్రజలకి ఖచ్చితంగా ఒక క్లియర్ పిక్చర్ ఉండాలి. ఎందుకంటే ఓట్ అనేది ఇట్స్ నథింగ్ ఈజీ అండి. మనము ఇప్పుడు నేనే ఉన్నా, ఎల్లు ఓటేయాలంటే 100 ఆలోచిస్తాం. ఇదివరకు లాగా కూడా ప్రజలు లేరు. ఇప్పుడు వాళ్ళకు కూడా బాగా అవగాహన పెరిగింది, బాగా ఎక్స్పోజర్ పెరిగింది సోషల్ మీడియా వల్ల, ఛానల్స్ వల్ల. దే ఆర్ సీయింగ్ ఎవ్రీ డే అండ్ డే అవుట్ ఏం జరుగుతుంది అనేది వాళ్ళకు కూడా అర్థమవుతుంది. సో వాళ్ళు ఏంటి అని అంటే బ్లైండ్గా ఎవరు ఓటేయరు. ఇంకా సిచ్యువేషన్స్ ఉన్నవి నేను కూడా చెప్తున్నా. ఇప్పుడు జోస్న చెప్పినంత మాత్రాన, జోస్న తిట్టినంత మాత్రాన వాళ్ళు పోయి టీఆర్ఎస్కి వ్యతిరేకంగా ఏం ఓటేయరు, కూటమికి వ్యతిరేకంగా ఏం ఓటేయరు. వాళ్ళు ఏంటిది కనీసం వాళ్ళకి అర్థం అవ్వాలి అని నేను చెప్తున్నా. తీసుకున్న వాళ్ళు తీసుకుంటారు, తీసుకొని వాళ్ళు గిట్టని వాళ్ళు ఇట్లానే మాట్లాడతారు. దట్ డజంట్ హార్మ్. బట్ అట్లీస్ట్ నేను చేసేదానికి కొంతమందికి మంచి జరిగిన, ఎవరైతే రాకూడదో వాళ్ళు రాలేదు, అట్లీస్ట్ ఒక్క పర్సన్ ఎవరైతే రాకూడదో వాళ్ళు రాలేదు అని అంటే ఐ విల్ బీ హ్యాపీ. అయితే చాలామంది కూడా అంటే మీరు గిట్టని వాళ్ళు కానీ మీకు దగ్గటోళ్ళు కానీ ఎవరైనా కానీ ఆమె పోటీ చేయకుండా బరిలో నుంచి తప్పించుకొని స్టూడియోల చుట్టూ తిట్టుకుంటూ అందరిని తిట్టుకుంటూ ఏదో పబ్బం గడుపుతున్నారు అని కూడా అంటారు. దీని రకంగా చూడాలి. పోన్లేండి, వాళ్ళు అట్లా నన్ను వాళ్ళ పబ్బం వాళ్ళు గడుపుతున్నారని నేను అనుకుంటా. ఎందుకనంటే నేను స్టూడియోల చుట్టూ తిరగడము, ఆర్ నేను నా సోషల్ మీడియా ద్వారా చెప్పడము, నేను పోటీ చేయకపోవడము, ఇవన్నీ కూడా ఐఎమ్ ఓపెన్ టు పీపుల్. నేను ఏది వెనక నుండి చేస్తలేను. వేరే రాజకీయ పార్టీలలాగా, వేరే వ్యక్తులలాగా నేను ఏది కూడా వెనక నుంచి చేస్తలేను. నేను ఏదున్నా సరే నాకు ఇవాళ దమ్ముంది కెమెరా ముందర కూర్చొని మాట్లాడి మీరు అడిగే ప్రతి ఒక్క ప్రశ్నకి సమాధానం చెప్పే దమ్ము నాకుంది వాళ్ళ రోజున. ఎందుకంటే నేను ఇక్కడ దిల్సే ఏదైతే ఉంటుందో అదే చెప్తాను నేను, కాబట్టే నాకు ఆ దమ్ముందని చెప్పి మాట్లాడతాను. నాకు ఒకటండి, మా ఆయన డాక్టరు, నేను ఒక ప్రొఫెసరు, నా పిల్లలు మంచిగా చదువుకుంటున్నారు, నాకు ఇవన్నీ అవసరం లేదు. కానీ ఏంటి, మనకంటూ ఒక బాధ్యత ఉంటుంది సమాజానికి, మనకంటూ ఒక బాధ్యత ఉంటుంది ప్రజల వైపు. అది మనం చేయలేదనుకోండి మన లైఫ్ వేస్ట్. ఇంకోటి, నాకు ఆల్రెడీ ఒక ఆర్గనైజేషన్ ఉంది, నా సంస్కారాన్ని. నా సంస్కార ద్వారా నేను కొన్ని ఏళ్ల నుంచి పని చేస్తున్నా. ఇవాళ కొత్తగా నన్ను ఏం స్టూడియోలు పిలుస్తలేవు సార్. జనాలకి నా గురించి తెలియని వాళ్ళకి నేను ఈ విషయం చెప్తా. 2010 నుంచి నేను కంటిన్యూస్గా టీవీ షోస్లో చేస్తూనే ఉన్నా. పీపుల్ డోంట్ నో ఇట్. దట్ ఈస్ నాట్ మై ప్రాబ్లం, దట్ ఈస్ దేర్ ప్రాబ్లం. ఇప్పుడు మీరు చేసినట్టు అనాలిసిస్ ద్వారా మీరు ఓటు ఎవరికి వేయబోతుర్రు, ప్రజలను ఎవరికి వేయాలని కోరుకునే అవకాశం ఉంది. నేను ఒకటే చెప్పా, పార్టీల పరంగా కాకుండా వ్యక్తుల పరంగా నిజంగా కూడా మన కాన్స్టిట్యుయెన్సీకి ఎవరు మంచి చేయగలరు, 1, 2, 3, 4, 5 ఆప్షన్స్ ఉన్నాయనుకోండి. ఈ 5గురిలో ఎవరు మన పార్టీకి, మన కాన్స్టిట్యుయెన్సీకి ఎవరైతే మంచి చేయగలరు, ఎవరికి అట్లీస్ట్ వీ కెన్ గివ్ దట్ లీవై అని చెప్పి ఆలోచించి వ్యక్తిపరంగా ఓటేయమని చెప్తున్నాను. నేనైతే అదే చేస్తా. నా కాన్స్టిట్యుయెన్సీలో ఐ అనలైజ్ ఎవరెవరు ఉన్నారు, ఎవరెవరు ఎంత వర్క్ చేయగలరు, ఒకవేళ చేస్తే ఇప్పటివరకు ఎంత చేస్తుండ్రు, ఫ్యూచర్లో ఎంత చేయగలరు. ఎవ్వరు కనపడలేదు అనుకోండి, నోటా అనే ఆప్షన్ కూడా ఒకటి ఉంది. మరి తిరునగరం జోష్న గారిని రాబోయే రోజులలో మంచి నాయకురాల్లో చూడొచ్చా? ఖచ్చితంగా. నేను నన్ను చూసినా చూడకపోయినా ఖచ్చితంగా నేనైతే కొంతమందిని అయితే ప్రిపేర్ చేస్తాను, అది మాత్రం ష్యూర్. థ్యాంక్ యూ మేడం. నమస్తే అండి. స్టూడియోకి వచ్చి మీ విలువైన విషయాలను మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు. V3 న్యూస్ తరపున.
ఇదండి మరి తిరునగర్ జ్యోత్స్న గారు. ఎవరు నిలబడ్డప్పటికి కూడా ఏ పార్టీ అయినా సరే అతను అభివృద్ధి చేస్తాడా చేయడా ఆ రెండు మట్టినే ఓటేయండి. ఇక పోయినట్టయితే రాబోయే రోజులలో కూడా నేను ఖచ్చితంగా కూడా అంటే ఇప్పుడు బరిలో తప్పకున్నా కూడా కారణాలు ఏందో చెప్పాను. రాబోయే రోజులలో మహిళలకు మరి యువతకు ఎవరైతే ప్రాముఖ్యత ఇస్తారో అలాంటి ప్రాముఖ్యత గల పార్టీలను నెలకొల్పుతానని కూడా ధీమా వ్యక్తం చేశారు. చూస్తూనే ఉండండి V3 న్యూస్. మీ సురేష్ దండు.